హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సిద్ధాంతాన్ని నేను నేర్చుకుంటూ మీకు కూడా చెప్దాము అని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మానసిక వికాస సిద్ధాంతం, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. దీన్నే జన్యుపరమైన జ్ఞానాన్వేషణ సిద్ధాంతం అని కూడా అంటారు. అయితే ఈ సంజ్ఞానాత్మకత గురించి పియాజే భావనలు ఏంటివి అంటే సంజ్ఞానం, అలాగే సంజ్ఞానాత్మకత. ఈ సంజ్ఞానం అంటే ఏంటి అంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి మొదలైన వాటితో కూడుకున్న మానసిక చర్యనే సంజ్ఞానం అంటారు. సంజ్ఞానాత్మకత అంటే ఏంటి అంటే వ్యక్తులు తమ జ్ఞానాన్ని ఆవిష్కరించుకోవడానికి సహాయపడే ఆలోచనల పరంపరనే సంజ్ఞానాత్మకత అని అంటారు. ఈ జీన్ పియాజే ఆయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఈ జీన్ పియాజే రచించిన గ్రంథాలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే సైకాలజీ ఆఫ్ ద చైల్డ్, ద ఒరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ అండ్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ఏ చైల్డ్, ద ఫిలాసఫీ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఈ 4 గ్రంథాలు పియాజే రచించినవి. అలాగే ఈయన జన్యుపరమైన జ్ఞానాన్వేషణ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి అంటే జీవ సంబంధ విషయాల పరిపక్వలతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడే క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే సంజ్ఞానాత్మక వికాసం అని పియాజే భావించారు. దాన్నే జన్యుపరమైన జ్ఞానాన్వేషణ సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్, పియాజే ప్రకారం సంజ్ఞానాత్మకత అనేది మానసిక సామర్థ్యాలలో వికాసం జరిగి తన గురించి, పరిసరాల గురించి, తనకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడం మరియు అవగాహన చేసుకోవడం, దాన్నే మానసిక వికాసం అని అన్నారు. అయితే పియాజే తన సిద్ధాంతం ద్వారా వివరించిన ముఖ్య భావనలు ఉన్నాయి. అవి ఏంటి అంటే స్కీమాలు, ప్రచాలకాలు, అనుకూలత, వ్యవస్థీకరణ. ఈ స్కీమాలు, ప్రచాలకాలు అనేవి సంజ్ఞానాత్మక నిర్మాణంలో భాగమైనవి. సంజ్ఞానాత్మక విధులలో భాగమైనవి ఏంటి అంటే అనుకూలత, వ్యవస్థీకరణ. అయితే వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో ప్రతిస్పందించడానికి కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు అయితే తోడ్పడతాయి. వాటిని మనం స్కీమాలు అంటాం. అంటే పరిసరాలతో ప్రతిస్పందించడానికి అవసరమైన జ్ఞానాత్మక నిర్మాణాలే స్కీమాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటివి అంటే పీల్చడం, తన్నడం, పట్టుకోవడం ఇలాంటివన్నీ. నెక్స్ట్ ప్రచాలకాలు అంటే ఉన్నత మానసిక సామర్థ్యాల వల్ల ఇచ్చే ప్రతిస్పందనలే ప్రచాలకాలు. ఫర్ ఎగ్జాంపుల్ సమస్యలను పరిష్కరించడం, ప్రణాళికను రచించడం, వర్గీకరించడం ఇవన్నీ కూడా ప్రచాలకాలు. నెక్స్ట్ అనుకూలత, వ్యవస్థీకరణ. ఈ రెండింటిని స్కీమాట్లో మార్పులు రావడానికి కారణాలుగా పియాజే పేర్కొన్నారు. అనుకూలతలో మరలా 2 ప్రక్రియలు అయితే ఉన్నాయి. ఒకటి సాంశీకరణం, దాన్నే స్వాయత్తీకరణం ఆర్ విలీనం అంటారు. నెక్స్ట్ది అనుగుణ్యాన్ని సానుకూలత అని కూడా అంటారు. అయితే సాంశీకరణం అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకుంటే సాంశీకరణం. అంటే పూర్వ జ్ఞానంతో నూతన జ్ఞానమును ఆహ్వానించి పోల్చుకోవడం, కలిపేసుకోవడం అనమాట. నెక్స్ట్ అనుగుణ్యం ఆ సానుకూల్యత అంటే స్వీకరించిన నూతన జ్ఞానంలో అనుభవాలు పెరిగే కొద్దీ మార్పులు చేసుకోవడం అనమాట. అంటే పరిసరాలకు తను అనుగుణంగా మారిపోతే అది అనుగుణ్యం. నెక్స్ట్ సమతుల్యత అంటే ఈ స్వాయత్తీకరణం మరియు అనుగుణ్యతల మధ్య గతిశీలకమైన పరస్పర ప్రతిచర్య అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు నక్కను చూసి కుక్క అన్నప్పుడు అది కుక్క కాదు, నక్క అని పెద్దవారు సరిచేసినప్పుడు మొదట తన మనస్సుకి అలాగే పరిసరాలకు మధ్య కొంత అసమతుల్యత అనేది, కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. పిల్లవాడు ఈ అనుగుణ్యత ద్వారా కొత్త స్కీమా ఏర్పరచుకున్న తర్వాత సమతల స్థితికి వస్తాడు. సో అది సమతుల్యత. నెక్స్ట్ వ్యవస్థీకరణం. భౌతిక లేదా మానసిక నిర్మాణాల సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధతే వ్యవస్థీకరణం. ఈ వ్యవస్థీకరణలో విడివిడిగా ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలు అన్ని సమన్వయపరచబడి ఏకమవుతాయి. అయితే పియాజే సూచించిన వికాస దశలు 4 ఉన్నాయి. అవి ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ అయితే ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది వయసుపై కాకుండా దశల క్రమంపై ఆధారపడి ఉంటుంది. సంవేదనం, ప్రత్యక్ష, భావన, ఆలోచన ద్వారా సంజ్ఞానాత్మక వికాసం అనేది జరుగుతుంది. అయితే ఈ సంజ్ఞానాత్మక వికాసం అనేది ప్రధానంగా జ్ఞానేంద్రియ వికాసం మరియు భాషా వికాసంపై ఆధారపడి ఉంటుంది. శిశువులో సంజ్ఞానాత్మక వికాసం అనేది 16 సంవత్సరాల వయసుకి గరిష్ట స్థాయికి చేరుతుంది. అయితే ఫస్ట్ మనం 4 వికాస దశలు చెప్పాం కదా. సో ఫస్ట్ ఇంద్రియ చాలక దశ. ఈ ఇంద్రియ ప్రచాలక దశ అనేది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పియాజే తన సొంత పిల్లలపై పరిశోధన చేసి ఈ దశను 6 ఉపదశలుగా విభజన చేయడం జరిగింది. ఫస్ట్ది సాధారణ ప్రతిచర్యలు, సెకండ్ది ప్రాథమిక వృత్తాకార స్పందనలు, మూడవది ద్వితీయ వృత్తాకార స్పందనలు, నాలుగవది ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, ఐదవది తృతీయ వృత్తాకార స్పందనలు, ఆరవది స్కీమాల అంతరంగీకరణ.
సాధారణ ప్రతిచర్యలు అనేవి శిశువు పుట్టినప్పటి నుంచి 30 రోజులు వరకు ఉంటుంది. ప్రాథమిక వృత్తాకారం వచ్చేసి ఒకటి నుంచి 4 నెలలు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిశువు అనుకోకుండా నోట్లో వేలు పెట్టుకొని చప్పరించడం అలాంటివి అనమాట. నెక్స్ట్ ద్వితీయ వృత్తాకార స్పందనలు, ఇవి 4 నుంచి 8 నెలల మధ్య ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శబ్దం చేసే ఏదైనా వస్తువును చూసినప్పుడు అది ఆ శబ్దం చేసేటట్లు ఊపడం చేస్తారన్నమాట. అది 4th వన్ వచ్చేసి ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం. ఇది 8 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. ఇందులోనే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఈ వస్తు స్థిరత్వ భావన అనేది శిశువులో స్మృతి వికాసం ప్రారంభం అయ్యింది అనడానికి ఒక సూచికగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తన ఆడుకునే బొమ్మను దాచిపెడితే దాన్ని శిశువు వెతకడం అనేది శిశువులో వస్తు స్థిరత్వ భావన ఏర్పడడానికి సూచనగా చెప్పవచ్చు. నెక్స్ట్ తృతీయ వృత్తాకార స్పందనలు, ఇది 5వ ఉపదశ. ఇది 12 నుంచి 18 నెలల వరకు ఉంటుంది. నవ్యత జిజ్ఞాసతో కూడుకున్న దశ ఇది. ఈ దశలో వస్తు లక్షణాలను తెలుసుకోవడం, యత్న దోష పద్ధతులను అయితే ఈ దశలో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వివిధ వస్తువులను కింద పడేసి అవి చేసే శబ్దాల మధ్య భేదాలను గుర్తించి ఒక ఆటలా ఆనందిస్తాడు. లాస్ట్ వన్ వచ్చేసి ఆఖరి దశ స్కీమాల అంతరంగీకరణ. ఇది 18 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. శిశువు యత్న దోష పద్ధతి నుంచి కొంతవరకు అంతర్దృష్టిని అయితే ఉపయోగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అందని వస్తువును స్టూల్ లేదా కుర్చీ ఎక్కి అందుకోవడం. అది నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ. ఇది 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో మళ్ళీ రెండు దశలు ఉన్నాయి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బౌద్ధిక దశ. పూర్వ భావనాత్మక దశ 2 నుంచి 4 సంవత్సరాలు, అంతర్బౌద్ధిక దశ 4 నుంచి 7 సంవత్సరాలుగా విభజించబడింది. పూర్వ భావనాత్మక దశలో ముఖ్యంగా 2 పరిమితులు ఉంటాయి. ఒకటి సర్వాత్మక వాదం, 2 అహం కేంద్రవాదం. సర్వాత్మక వాదంలో ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, సర్వాత్మక వాదం అంటే ఏంటి అంటే జీవం లేని వస్తువులకు శిశువు జీవాన్ని ఆపాదించడాన్ని సర్వాత్మక వాదం అంటారు. దాన్నే యానిమిజం అని కూడా అంటారు. ఈ సర్వాత్మక వాదంలో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసి శిశువు తాను ఆడుకునే బొమ్మలకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం లాంటివి చేస్తాడు. సెకండ్ వన్ వచ్చేసి మేక్ బిలీవ్ ప్లే ఆటలు ఆడతాడు, ఊహాత్మక క్రీడలు ఆడతాడు. థర్డ్ వన్ వచ్చేసి ఒక వస్తువు వేరొక వస్తువుగా భావించి ఆటలాడే ప్రతిభాసాత్మక ఆలోచన అయితే కలిగి ఉంటాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ కర్రను తుపాకీలాగా భావించి అందరినీ కాల్చివేయడం అట్లాంటివి అన్నమాట. ఈ అహం కేంద్ర భావం అంటే ఏంటి అంటే నాదే గొప్ప, నేనే గొప్ప అని తన కోణంలోనే మాత్రమే ఆలోచిస్తాడు. అదే అహం కేంద్రక భావం అంటే తను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు కూడా నడుస్తున్నాడు అని భ్రమపడ్డం అనమాట. ఈ భావన యొక్క ముఖ్య ఉద్దేశం తన బొమ్మలు మాత్రమే బాగుంటాయి అనడం, తన నాన్న మాత్రమే మంచివాడు అనడం లాంటివన్నమాట. నెక్స్ట్ అంతర్బౌద్ధిక దశ. ఈ అంతర్బుద్ధి దశ అనేది 4 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది. ఇందులో వస్తువులను పోల్చడం, భేదాలను గుర్తించడం, వర్గీకరించడం, సామాన్యీకరించడం వంటి ఈ చర్యలన్నింటినీ కూడా మెరుగ్గా చేయగలుగుతారు. ఈ దశలో 2 పరిమితులు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పదిలపరుచుకునే భావనాలోపం, సెకండ్ వన్ వచ్చేసి విపర్యాత్మక భావనాలోపం. పదిలపరుచుకునే భావనాలోపం అంటే ఏంటి అంటే వస్తువుకు ఆకారం మారిన గుణం మారదు అని అనుకుంటారు. అవిపర్యాత్మక భావనాలోపం అంటే ఏంటి అంటే ప్రతి ప్రక్రియలో కూడా తిరిగి వెనుక కూడా చెప్పవచ్చు అనే భావన లేకపోవడం అనమాట. ఇప్పుడు 6×5 30 అంటే ఎంత, 6×5 30 అని చెప్తాడు. అదే 5×6 30 అని ఎంత అడిగినప్పుడు చెప్పలేకపోవడం అనమాట. సో అది అవిపర్యాత్మక భావనాలోపం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ దశలో కాల స్థల సంఖ్యా భావనలు అనేవి ఏర్పడి వస్తువులను అన్ని కోణాల నుంచి అవగాహన చేసుకొని ఆలోచిస్తారు. అయితే వీరి ఆలోచనలు కంటికి ఎదురుగా ఉన్న వాటికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థనా సమయంలో 1 నుంచి 4వ తరగతి వాళ్ళకి సెలవు, రేపు స్కూల్ సెలవు అని చెప్పినప్పుడు 3వ తరగతి పిల్లవాడు కూడా తనకు సెలవు అని అర్థం చేసుకొని బడికి రాకుండా ఉంటాడన్నమాట. అది అయితే దీన్ని నిగమనాత్మక ఆలోచన అని కూడా అంటారు. అంటే పూర్వ ప్రచాలక దశలోని పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు. నిగమనాత్మక ఆలోచన అనేది పెరుగుతుంది. నిగమనాత్మక ఆలోచన అంటే ఏంటి అంటే ప్రార్థనా సమయంలో 1 నుంచి 4వ తరగతి వాళ్ళకు సెలవు అని చెప్పినప్పుడు 3వ తరగతి పిల్లవాడు కూడా తనకు కూడా సెలవు అని అనుకుంటాడనమాట. ఆ విధంగా అనుకోవడాన్ని నిగమనాత్మక ఆలోచన అంటారు. అది మూర్త ప్రచాలక దశ. అయితే ఇందులో ఈ దశలో పిల్లవాడు తనకు అక్క ఉంటే తన అక్కకు తమ్ముడు ఉన్నాడని అది తనే అని అర్థం చేసుకుంటాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5×6 30 అని చెప్పిన విద్యార్థి 30 రావాలి అంటే 5ని 6 చే గుణించాలి అని చెప్పగలగడం. ఈ దశలోనే పిల్లలు
పరిమితి పిల్లవాడు భౌతికంగా చూస్తూనే పరిష్కరణ అనేది చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దిశలో పిల్లవాడు ఎక్కడి నుంచైనా తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ ఇంటికి దారిని చెప్పలేడు. ఇంటికైతే వెళ్తాడు కానీ ఇంటికి దారిని మాత్రం చెప్పలేడు. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ. ఈ అమూర్త ప్రచాలక దశ అనేది 11 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో ఊహాజనిత ప్రతిపాదనలు, పరికల్పనలు మానసికంగా పరిష్కరించడానికైతే ఉపయోగిస్తాడు. అయితే ఇందులో ఈ దశలో ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం, ఊహాత్మక వివేచనం అనేది అభివృద్ధి చెందుతుంది. క్రమబద్ధమైన తార్కిక మార్గంలో సమస్యలను విభిన్న విధాలుగా గ్రహించి వివిధ పరిష్కారాలను అన్వేషిస్తారు. ఇందులో సారళ్యత, మానసిక ప్రకల్పనను పరీక్షించి సమస్యలను వివిధ కోణాల్లో ఆలోచించడం, సమస్యల్లో సంక్లిష్టతను అర్థం చేసుకోవడం ఈ దశలో అయితే మనం గమనించవచ్చు. అయితే పియాజే ప్రకారం పిల్లవాడు మానసిక శక్తి అనేది ఈ దశ పూర్తయ్యే నాటికి చాలా వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. సో అదనమాట. అయితే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం విద్యా ప్రాముఖ్యతలు అయితే మెయిన్ గా 3 ఉన్నాయి. అవి ఆవిష్కరణ, అభ్యసన పట్ల పిల్లల సంసిద్ధత గురించి సున్నిత వైఖరి, వైయక్తిక భేదాలను గుర్తించడం. సో అదండి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.